భారత్ మీడియాకి స్వాగతం. మేడ్చల్ జిల్లా స్టాపర్ మలాపూర్ సాయి విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో పట్టాల ప్రధాన ఉత్సవం ఘనంగా జరిగింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎల్కేజీ, యూకేజీ మరియు 1వ తరగతి పూర్తి చేసుకున్న చిన్నారులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందజేశారు. శక్తి సాయి నగర్ కాలనీలోని ఈ పాఠశాలలో జరిగిన వేడుకకు కరెస్పాండెంట్ ఆర్ ఏకాంబరనాథ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. 1994లో ప్రారంభమైన ఈ పాఠశాల 3 దశాబ్దాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తోందని ఆయన తెలిపారు. కేవలం పుస్తక పఠనమే కాకుండా క్రీడలు, సాంస్కృతిక పోటీల ద్వారా విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి ఆర్ ఉమామహేశ్వరి, ప్రధానోపాధ్యాయులు ధనంజయరావు, చిత్త లక్ష్మీ ప్రసన్న, పి పద్మావతితో పాటు ఉపాధ్యాయ బృందం పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు. తమ తొలి విద్యాదశను విజయవంతంగా పూర్తి చేసుకున్న చిన్నారులను ఉపాధ్యాయులు అభినందించారు. Okay, all the best. Hold this and observe that side. That side. Okay, all the best. Move on. Come on. Hold this. Stop. Okay. లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా మా బాబు ఇదే స్కూల్లో చదువుతున్నాడు. ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది. పర్టికులర్గా ఓపెన్ అయ్యే విధానం కానీ వాడికి ఏదైనా ఫేస్ చేస్తే వాడు ఓపెన్ అయ్యే విధానం నాకు పర్టికులర్ క్లాస్ టీచర్స్ కూడా చాలా యాక్టివ్గా చూపిస్తున్నారు. స్కూల్ మేనేజ్మెంట్ అంతా కూడా చాలా బాగుంది. ఫీజు విషయానికి వచ్చేసరికి కూడా రీజనబుల్ ఫీజులే. మామూలుగా మన అనుకుందాము దగ్గరలో ఉంది అని చెప్పి జాయిన్ చేసి అందరికీ ఏమైతే ఫీజు విషయానికి కానీ సార్ మేడం కానీ అందరూ పాజిటివ్గా తీసుకుని కొంచెం రీజనబుల్గా చూశారు. అది పర్టికులర్గా నాకు బాగా నచ్చింది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫీజు పర్టికులర్గా మనకి 8 వచ్చేసరికి మన గవర్నమెంట్లో జాయిన్ చేయించడానికి ఏంటంటే సరిగ్గా కేర్ తీసుకోరు అన్నట్టు. లేదా మనం ఉన్న లేకపోతే ఫస్ట్ పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. దానికి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని చెప్పని ఆ విషయం వచ్చేసరికి స్కూల్ మన లొకాలిటీలో వచ్చేసరికి వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ అని నేనైతే చెప్పగలను. సంస్థ 1994లో స్థాపించబడ్డది. శ్రీమతి శారదా మేడం ఈజ్ ద ఫౌండర్. అండ్ ఇప్పుడు 32 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ నుంచి 10th క్లాస్ పాస్ అయ్యి వాళ్ళు మంచి ఉన్నతమైన పదవులలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ విద్యాలయం యొక్క ఆశయం ఏంటంటే పిల్లల్ని తీర్చిదిద్దడమే కాకుండా మామూలుగా మార్కుల పద్ధతి కాకుండా వాళ్ళలో క్యారెక్టర్ డెవలప్ చేయడానికి మేము కష్టపడ్డాం. ఇదంతా కూడా చాలా మట్టుకు ఇది కొంతమంది ఇది ఎలా అనుకుంటారంటే ఇది బిజినెస్ ఫోటో, కానీ ఇన్స్టిట్యూషన్ని మేము ఇది మా ఓన్ బిల్డింగ్. రెండోది ఏంటంటే మనం దీనికి ఏ టీచర్ని కూడా ఇబ్బంది పెట్టకుండా, పేరెంట్స్ కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ విద్యా సంస్థని ఇన్ని సంవత్సరాలు చేయగలుగుతున్నాం అంటే మా పేరెంట్స్ కోఆపరేషన్ అండ్ ఆల్సో టీచర్స్ కోఆపరేషన్ ఇవన్నీ వల్ల ఈ విద్యా సంస్థ ఈ విధంగా ముందుకు సాగుతుంది. ఇంకా చేయాలనే తలంతో ఉన్నాం. అందరికీ ఈ కార్యక్రమం ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసిన కార్యక్రమం ఎవరైతే వచ్చిన పేరెంట్స్ కానీ
మళ్ళీ ఈ ఆర్గనైజేషన్లో ముఖ్య పాత్ర వహించిన మా టీచర్లందరికీ కూడా, మా ప్రిన్సిపాల్కి, మా సెక్రటరీ మేడం అందరికీ కూడా నేను నా తరఫున శుభాశిష్యులు తెలియజేస్తున్నాను. I am Harita. I am working as a pre-primary teacher, primary teacher. So I love this school very much. Why? Because the students are very cooperative here, and moreover, this school has many facilities and amenities. So every student is eager to learn here. We conduct activities. We also take meetings. We take the parents' reviews. And I am working since 2022 from here. Thank you. మా పాప పేరేమో బిందుశ్రీ. సాయి విద్యానికేతన్ స్కూల్లోనే ఫస్ట్ స్టాండర్డ్లో చదువుతుంది. అమ్మాయి బాగా చదువుకుంటుంది. ఇక్కడ ప్రిన్సిపల్ కూడా తక్కువ ఫీజులోనే మంచిగా చదువు చెప్తున్నారు. మాకు నచ్చింది కాబట్టి మేము ఇక్కడ ఇంకా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాము. యూకేజీ చదువుతుండు, చాలా బాగా చదువుతుండు. ఇంకా ఫీజు కూడా తక్కువనే. చాలా మేడమ్స్, సార్లు అందరు మేడమ్స్ బాగానే ఉన్నారు. ఇంకా ఇక్కడ స్టడీ మాత్రం చాలా బాగుంది. తక్కువ ఫీజులో కూడా బాగానే ఉంది. మరి మేడం మాత్రం ఏ దానికి అసలు ఇది కాదు, ఫీజు కట్టాలని ఇది లేదు. చాలా చాలా